ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ యాడ్ ఏజెన్సీ గురించి మాట్లాడడానికే కదా ఇదంతా. నీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? నువ్వు అడిగినా ఆయన ఒప్పుకోరలే గాని ఇదిగో ఈ గరిట తీసుకుని వెళ్ళి పప్పు రుబ్బుకో. లేదు, ఆయన ఒప్పుకుంటారు. ఒప్పుకోరంటున్నానుగా. నేను ఆయన్ని ఒప్పిస్తా. ఆయనకి నా మీద ప్రేమ ఉంది కదా, అందుకేనా నిన్నంత కోపడింది. నిన్ను కోపడింది నేను తప్పు చేశానని కాదు. ఆయనకి ఇష్టం లేకుండా నేను మా ఇంటి నుంచి డబ్బు తీసుకొచ్చానుగా. అయినా తర్వాత వచ్చి క్షమాపణ అడిగారుగా. రామా, ఏంటి రామా ఈరోజు ఇంత స్పెషల్ గా రెడీ అయ్యో? నువ్వు ఎక్కడికైనా బయటికి వెళ్తున్నావా? ఎక్కడికైనా వెళ్తేనే రెడీ అవ్వాలా సార్? కాదనుకో, కానీ ఏదో ఉంది. ఏంటో చెప్పొచ్చుగా. అంటే మీతో ఒక విషయం మాట్లాడాలి సార్. చెప్పు రామా. ఒక్క సెకండా. తీసుకోండి. ఏంటిదంతా? పెయిన్ బాంబ్. పెయిన్ బాంబ్? రామా, బాడీ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా? సార్, మీరు నన్ను టేస్ట్ చేస్తున్నారు. లేదు రామా, నేను సీరియస్ గానే అడుగుతున్నాను. అదేంటి సార్, నేను విజిటింగ్ కార్డ్ ఇస్తే మీరు బాడీ పెయిన్స్ వస్తున్నాయంటారేంటి? విజిటింగ్ కార్డా? రామా రామా, నన్ను కన్ఫ్యూజ్ చేయకుండా కరెక్ట్ గా చెప్పొచ్చు కదా. సార్, ఆ కార్డు ఒక యాడ్ ఏజెన్సీ వాళ్ళది. వాళ్ళు ఒక మిల్క్ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేస్తున్నారంట. ఆ కంపెనీ వాళ్ళు మన ఇంటికి వచ్చారు సార్. నేను హాకీ టీంలో గెలిచానుగా. ఇప్పుడు నేను లోకల్ సెలబ్రిటీనంట. వాళ్ళే అన్నారు నేను ఒప్పుకుంటే వాళ్ళు నాతో యాడ్ షూట్ చేపించి ఆ ప్రోడక్ట్ ని లాంచ్ చేస్తారంట. దాంతో వాళ్ళ సేల్స్ పెరుగుతాయంట. అందుకే నన్ను ఆ మిల్క్ ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండమన్నారు. నేను మిమ్మల్ని అడిగి చెప్తానన్నా. ఓహో, ఇప్పుడు యాడ్ లో యాక్ట్ చేసి పెద్ద మోడల్ అయిపోతావా? లేదు లేదు లేదు, మోడల్ గీడల్ ఏం లేదు సార్. అదొక్క యాడ్ కోసమే. అంటే మనకిప్పుడు డబ్బులు అవసరం ఉంది కదా. వాళ్ళు 10 లక్షలు డబ్బులు కూడా ఇస్తానన్నారు. అందుకని. అయితే ఇప్పుడు ఆ డబ్బుల కోసం నువ్వు యాక్ట్ చేస్తావా? ముందు యాక్టింగ్, తర్వాత మోడలింగ్, ఆ తర్వాత సినిమా. సార్ సార్, లేదు సార్, నాకు అసలు అలాంటి ఆలోచనే లేదు సార్. అందులో యాక్ట్ చేస్తే డబ్బులు ఇస్తానన్నారు. ఆ డబ్బులు తీసుకెళ్లి మనం బ్యాంకులో పెట్టేస్తే మనకు కొంచెం టైం ఇస్తారు కదా. ఆ బ్యాలెన్స్ అమౌంట్ తర్వాత కట్టుకోవచ్చని. ప్లీజ్ సార్, ఆలోచించండి. రామా, అందంగా రెడీ అయ్యో, ఆనందంగా ఉందాం. అనవసరంగా నాకు కోపం తెప్పించుకో, సరేనా? అయ్యో, ఒక్కసారి. అది తప్ప కాదని నేను అనట్లేదు రామా. అది గ్లామర్ ఫీల్డ్. ఒక్కసారి ఆ సుడిగుండంలో చిక్కుకున్నా ఉంటే బయటికి రాలేవు. కాదు సార్, వాళ్ళు చెప్పారు నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. నువ్వు అలా వెళ్ళి ఇలా వచ్చినా నేను మాత్రం ఒప్పుకోను. ఇప్పుడు అవసరం ఉంది కదా సార్, మన కోసమే. రామా, నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. నువ్వు హాకీ ప్లేయర్ అవ్వాలని కష్టపడుతున్నావు. దాని మీదే నువ్వు ఫోకస్ పెట్టాలి, డైవర్ట్ అవ్వకు.